సెప్టెంబర్ 6న మన ముందుకు వస్తున్న హీరో శర్వా గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులు అందరికీ వచ్చినందరికీ థ్యాంక్స్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, ఈ సినిమా ఒప్పుకుని చేసినందుకు. ఇట్స్ అన్ ఆనర్ టు వర్క్ విత్ యూ. అండ్ నిజంగా చెప్పాలి, ఆయన చెప్పినట్టే ఫస్ట్ హాఫ్ చూశాను. అసలు ఐ కుడ్ సీ దట్ యాంగ్రీ యంగ్ మ్యాన్. మళ్ళీ ఆ చర్చ్లో సీన్స్ ఇవన్నీ చూస్తే ఐ కుడ్ లైక్ నిజంగానే గూస్ బంప్స్ వచ్చినాయి. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో బైకర్, ఫస్ట్ ఇండియన్ మోటోక్రాస్ రేసింగ్ ఫిల్మ్ టు బీ మేడ్ ఇన్ ఇండియన్ సినిమా అని గర్వంగా చెప్పుకోగలం. అండ్ బికాజ్ ఈ సినిమా చేయటం ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్, ఇట్స్ ఎ హ్యూజ్ ఛాలెంజ్. ఎందుకంటే ఈ సీజీ షాట్లు కాదు, ఒరిజినల్ బైకర్స్తో పెట్టుకుని ఇండోనేషియాలో మామూలుగా అక్కడికి వెళ్ళి మామూలుగా మనం అక్కడ షూటింగ్ ఇక్కడ చీట్ చేస్తాం కానీ ఇక్కడ మేము చెన్నై, కోయంబత్తూర్ అని వెళ్ళి ఇండోనేషియాలో బైకర్స్ కోసం వెళ్ళి బైకర్స్తో అక్కడ షూట్ చేసి వచ్చాం ఆల్మోస్ట్ 4 months. అండ్ the kind of risks and challenges that we went through the film, I think అన్ని దాటుకుని వచ్చి ఒక గొప్ప సినిమా చేసామని అయితే గర్వంగా చెప్పుకోగలను. అండ్ this film, I don't know, it just changed my perspective as a personality అనుకోండి, towards filmmaking, towards life. I think this film will be a turning point in my career. అది ఎందుకు టర్నింగ్ పాయింట్ అనేది కోర్ లెవెల్లో ఇంకో స్టేజ్లో తప్పకుండా ఖచ్చితంగా మాట్లాడతా. బికాస్ టుడే ఇట్స్ జస్ట్ ఎ గ్లిమ్స్. సో ఎంజాయ్ ద గ్లిమ్స్. అసలు సినిమా ఏంటి, ఎలా ఉంటుంది అని చెప్పడానికి వచ్చాం. అండ్ ఐ వాంటెడ్ టు సీ ఇట్ ఇన్ ద మెయిన్ థియేటర్. అండ్ ఈ సినిమా చేయటానికి నాకు అభికి కన్నా ఎక్కువ ధైర్యం, గట్స్, ఒక నమ్మకం ఉండాల్సింది ఒక ప్రొడ్యూసర్. అండ్ యూవీ క్రియేషన్స్కి ఇది లేకపోతే ఈ సినిమా ఉండేది కదా. అండ్ ఎస్పెషలీ వంశన్న, ఐ విల్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ ఫిల్మ్. అది ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియదు. గర్వంగా ఇది నా సినిమా అని చెప్పుకునే సినిమా ఇచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విల్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. అండ్ అభి, అంటే ఈ సినిమా ఫస్ట్ వంశన్ నాకు పంపించినప్పుడు ఒక కుర్రాడు ఇలాగా లూజర్ చేశాడు. అంటే లూజర్ నాకు బాగా నచ్చిన సిరీస్ అది. సో ఈ జస్ట్ కేమ్ అండ్ నరేటెడ్. సో అది నమ్మాడో ఎలా నమ్మాడో నాకు తెలియదు. అంటే ఒక బైకర్గా ట్రాన్స్ఫార్మ్ చేయగలను, అంటే నేను చూపించగలను అని నమ్మి ఒక ఇంత పెద్ద కథ రాసుకుని వచ్చాడు. అండ్ హీస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ మీరందరికీ ఎప్పుడెప్పుడు చూపించాలా అని ఐమ్ జస్ట్ వెయిటింగ్. అంత ఈగర్గా వెయిట్ చేస్తున్నా ఈ సినిమా మీకు చూపించడానికి. అండ్ అభి, థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్. అండ్ ఇట్ జస్ట్ this film is a magic. It just changed so many things in my life. And ఇంకా టెక్నీషియన్స్, క్రూస్, లైక్ ఇవన్నీ నేను తర్వాత మాట్లాడతా. బికాజ్ చాలామంది టెక్నీషియన్స్, చాలామంది మొత్తం మా టీం మొత్తం
మిమ్మల్ని అందరినీ చేరుకోబోతుంది. అండ్ ఈ బైకర్ డెఫినెట్గా మీరు బయటికి వెళ్ళి చెప్పుకోదగ్గ సినిమా అనమాట. అండ్ థ్యాంక్ యూ. ఇంకా బోలెడన్ని ఈవెంట్స్ ఉన్నాయి, వాటిలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.